చంద్రబాబు నాయుడు గారు కదలరా సభలు 29 వరకు జరుగుతాయి అన్నారు. కానీ 25వ తారీఖు నుంచి అయి ఆగిపోయాయి. ఏమైందని చెప్పేసి అందరూ కంగారు పడ్డారు. ఈలోపు ఇప్పుడు మళ్ళీ వెంటనే స్టార్ట్ అయింది. పీలేరులో ఆయన కదలరా సభ నిర్వహించారు. ఇందులో ఆయన విపరీతంగా తన దగ్గర ఉన్న హామీలన్నింటినీ చాలా భావోద్వేగంతో మాట్లాడుతూ గుప్పించారు. అందుట్లో ప్రధానంగా 12,000 కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టాం. ఈ 5 ఏళ్లలో జగన్ ఏం చేశాడో చెప్పమనండి. పీలేరు, పొంగనూరుకి నీళ్లొచ్చాయా? తెలుగంగ, గాలేరు, నగరి, హంద్రీనేవా అన్ని ప్రాజెక్టులు టీడీపీ హయాంలో స్టార్ట్ అయినవే, కానీ అవి పూర్తి కాలేదు. వాటిని పూర్తి చేసే బాధ్యత తిరిగి అధికారంలోకి వస్తే టీడీపీ తీసుకుంటుంది. పట్టిసీమ ద్వారా గోదావరికి నీళ్లు ఇచ్చాం. శ్రీశైలం ద్వారా 120 టీఎంసీలు ఇచ్చిన ఘనత టీడీపీదే. టీడీపీ ఉంటే గోదావరి నీళ్లు మడకశిర వరకు తెచ్చేవాళ్ళం. ప్రతి సంవత్సరం 2000 టీఎంసీలు గోదావరి నీళ్లు సముద్రంలో ఉన్నాగా కలిసిపోతున్నాయి. తవ్విన కాలువ పూర్తి చేస్తే రాయలసీమ రతనాల సీమ అవుతుంది. రాయలసీమ పండ్ల సీమ హబ్గా చేస్తాను. పీలేరు, పొంగనూరు, మదనపల్లి, తమ్మళ్లపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తాను. హంద్రీనేవా కాలువ పనులు పూర్తి చేసి చెరువులకు నీళ్లు ఇస్తాను. ఏపీఐఐసి ద్వారా సేకరించిన 2500 ఎకరాల్లో పరిశ్రమలు తీసుకొస్తాను. అంటే ఆల్రెడీ ఆ ఏరియాలో ఈ జగన్ హయాంలో పెద్ద ఎలక్ట్రానిక్ పరిశ్రమ వచ్చింది. ఆ విషయం గురించి నేను ప్రస్తావించలేదు. తర్వాత మదనపల్లి తిరుపతి రోడ్డు పూర్తి చేస్తాను. టమాటా ప్రాసెసింగ్ యూనిట్ తీసుకొస్తాం. ఈ రకంగా ఆయన హామీల్ని గుప్పించేశారు. ఇందులో మనం ప్రధానంగా గమనించాల్సిన విశేషం ఏంటంటే, గడిచిన కాలంలో 20 సంవత్సరాలు టీడీపీ అధికారంలోకి ఉంది. అందులో 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడే అధికారంలో ఉన్నాడు. ఈ అధికారంలో ఉన్నప్పుడల్లా చెయ్యని ఈ కార్యక్రమాలు మధ్యలో ఒక 5 సంవత్సరాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చాడు. ఈ కార్యక్రమాలన్నీ ఇప్పుడు చేస్తాడు అంటే ప్రజలు నమ్మగలరా? చూడాలి.